గైస్ చూడండి ఇట్లా ఉంటుంది మా చెల్లెలతో, అందరూ తినేసినా కూడా తింటా ఉంటుంది. వాచ్ తీసుకోలేదా అమ్మ? తీసిస్తారంట. సో అలాగైతే నాకు కూడా ఒక వాచ్ అండి. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏదో తీసుకోవాలి అనే దీంతో వచ్చినాం అంతే అన్న. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏదో తీసుకోవాలి అనే దీంతో వచ్చినాం అంతే అన్న. వాచ్ రాణి, వాచ్ రాణి చూపించండి మీ వాచ్ ని. పిల్లప్ప సంగతి గాలి. ఈరోజు థర్డ్ డేలో ఉన్నాము తిరుపతిలో. ఫస్ట్ డే వచ్చి పడుకున్నాము, నిన్న దర్శనం అయింది. ఈరోజు థర్డ్ డే. సో ఇంక ఈరోజు అయితే తిరుమల నుంచి దిగేస్తున్నాము. ఇక్కడ బిల్ దగ్గర ఉన్నాం, బిల్ సెక్షన్ దగ్గర. సో రూమ్ ఉన్నాం కదా, దాన్ని ఫినిషింగ్ చేసుకుంటున్నాము ప్రొసీజర్. యూజువలీ మనము ఆన్లైన్లో పే చేసినప్పుడు 2000 పే చేస్తాము. సో అందులో 1000 అయితే మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. అండ్ ఎక్స్ట్రా నేను నిండి అదొక 1000 పే చేసాము. సో అది అలాగే ఉండిపోతుంది. సో 3000 టోటల్ పే చేశారు. సో అందులో 1000 మనకి రిటర్న్ వస్తుంది. ఇక్కడ మనకు మిర్రర్ దగ్గర కుంకుమ అయితే పెట్టి ఉంటారు. సో అందరూ ఇట్లా పెట్టుకోవచ్చు. ఫుల్ గాలండి చూడండి అసలు ఎలా ఉందో. సో ఇక బాయ్ ఈ గెస్ట్ హౌస్కి. సో చూడండి అక్కడ కనిపిస్తుంది కదా రెస్ట్ హౌస్, రకులాదేవి రెస్ట్ హౌస్. సో కార్ ఇక్కడ పెట్టాను కాబట్టి ప్యాకింగ్ చేసుకుంటాం. తిరుమల ఫ్రీ బస్సెస్ అండి ఇవన్నీ. సో ఇవన్నీ జీప్స్. నిన్నైతే ఒక అబ్బాయి వచ్చాడండి జీప్లో. ఇక్కడ నుండి దర్శనం వైపుకి వెళ్ళడానికి 300 అడిగాడు ఆ అబ్బాయి. మా కారు ఉందని చెప్పి వదిలేసాం. కొంచెం రేట్లు ఎక్కువ డిమాండ్ చేస్తారు. సో అలా ఉంటుంది ఇక్కడ రేట్స్. అయ్యో అది ఉచిత బస్సు అనండి, చూడ్డానికి అలా ఏసీ బస్ లాగా ఉన్నింది. కాకపోతే అక్కడ ఉచిత బస్సు అనేసి ఉన్నింది. ఆ బస్సుల మీదే ఉంటుంది మనకు ఉచిత బస్సు అని. అయ్యో సారీ ఫర్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్. సో బస్సుల మీదే ఉంటుంది మనకి ఉచిత బస్సు అని, ఫ్రీ బస్ అని. చూడండి ఇక్కడ ఉచిత బస్సు ఫ్రీ అని ఉంది. సో అక్కడ కార్ పార్క్ చేసాము. ఇక్కడ గెస్ట్ హౌస్, ఇక్కడ హోటల్ కూడా ఉంది మనకి. ఆ జలప్రసాదం దాటితే అక్కడే హోటల్ ఉంటుంది. అక్కడ బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా, అది జలప్రసాదం. సో మనకి ఎక్కడెక్కడ కావాలనో అక్కడంతా వాటర్ అయితే ఉంటుంది తిరుమలలో. చెప్తున్నా కదా అన్నీ ఫ్రీనే మనకి. అన్ని ప్లేసెస్లోనూ వాటరు, టాయిలెట్స్ అయితే చాలా చాలా అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి నాన్న కూతురు ఏదో బాతకని కొడుతూ వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది జలప్రసాదము. ఇది నందకము, అటువైపు అన్నప్రసాదన. తిరుమలలో ఫ్రీ అన్నప్రసాదన అని ఉంటాయి కదా, ఆ కేంద్రం అది. లాస్ట్ వీడియోలో చూపించాను. గైస్ చూడండి 2 ప్లేట్లు ఇడ్లీ, అక్కడ నాది అమ్మది. ఇక్కడ 2 ప్లేట్లు పొంగల్. దీన్ని ఇంకా పంచుకుంటాం. గైస్ చూడండి ఇట్లా ఉంటుంది మా చెల్లెలతో, అందరూ తినేసినా కూడా తింటా ఉంటుంది. నిన్న నా పరిస్థితి వేరు. సో ఈరోజు తన పరిస్థితి తనదైతే రోజు ఇలానే ఉంటుంది. రోజు అక్కడ చూడండి అందరూ తినేసి వెయిట్ చేస్తూ ఉంటే ఇక్కడ తింటా ఉంటుంది.
చూడండి ఎక్కడ చూసినా మనకి కేరళ సారీస్ అయితే కనిపిస్తుందండి తిరుమలలో. ఇక్కడ నాకు తెలిసి దర్శనానికి రెడీ అయిపోయి వచ్చినారు వీళ్ళందరూ అనుకుంటా. తినేసి ఇంక దర్శనానికి వెళ్తారు. సేమ్ అదేనండి శ్రీవారి ఫాస్ట్ ఫుడ్స్ నందకం ముందు. వీళ్ళని చూడండి అసలు బొమ్మల్లా ఉన్నారు అసలు. గైస్ ఇట్లుంటుంది మా నాన్నతో ఎక్కడికి వెళ్ళినా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మన ఎక్స్పీరియన్స్ చెప్పమా ఎట్లుంటుంది నాన్నతో? మేము ముగ్గురం ఇలా ఒక బ్యాచ్ అయిపోతాము. మా నాన్న అలా ఉంటారు ఫోన్లో తినకి వాచ్ అక్కడ 100 రూపాయలు వాచ్ అమ్ముతారు కదా, అది కావాలంట అమ్మాయికి. ఇప్పుడు వెళ్తున్నావా లేదా వాచ్ కొనడానికి? అక్కడ చూడండి, అక్కడ అంగడిలో అయితే ఉంది. ఆ అంగడిలో తీసుకోవాలి. వాచ్ తీసుకోలేదా అమ్మ? తీసిస్తారంట. సో అలాగైతే నాకు కూడా ఒక వాచ్ అండి. 100 రూపాయలు వాచ్, 100 రూపాయలు వాచ్ ఏదో ఫ్యాంటసీ కోసం. అంటే ఉన్నాయండి 10,000 రూపాయల వాచ్లు, 1000 రూపాయల వాచ్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చి 100 రూపాయల వాచ్ ఇంట్లో మర్చిపోతే ఈ వాచ్ తాలేదు. నేను నాకు ఈ వాచ్ లేకుండా చాలా యాక్చువల్లీ ఒక సెల్లే వచ్చేస్తుంది కదా 100 రూపాయలకి. ఇప్పుడు గైస్ ఇట్లుంటుంది మా బ్యాక్ ప్యాకింగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 సూట్ కేసులు పెట్టేస్తున్నాయి. ఇందా నీ పక్క నుంచి చూపి సూట్ కేసు ఎట్లా పెట్టింది. సో ఇట్లా సూట్ కేసులు పెట్టేసి, ఇట్లా బ్యాగ్లు ఇట్లా పెట్టేసి, సో వెనక మొత్తం లగేజ్ పెట్టేస్తాం ఇలా. సో ముందర మాకిద్దరికి ఇట్లా ఒక 2 సీట్స్ ఉంటుంది ఈ కార్లో. ఈ కార్ టూర్ మీకు చూపించలేదు, చాలా కంఫర్ట్గా ఉంటుంది కారు. ఇక్కడ మధ్యలో పిల్లలు, చిన్న పిల్లలు నడవచ్చు, అట్లా ఆడుకుంటూ నడుస్తారు. ఇక్కడ మా హిమాని దుమ్మని అయితే ఇక్కడ ఫుల్ ఆడుకుంటారు. అండ్ చార్జ్ చేసుకునే దానికి ఎవ్రీవేర్. బయలుదేరేటప్పుడు ఇది మా రూల్స్. అవును, ఎవ్రీవేర్ వీ హ్యావ్ సాకెట్స్. బ్యాక్లో కూడా ఉంది, అటువైపు ఒక సాకెట్ ఉంది, ఇటువైపు కూడా ఒక సాకెట్ ఉంది, ఆ వైపు కూడా ఉంది ఒక సాకెట్. లగ్జరీ ఎక్కువ ఉందండి కార్లో, కొంచెం చాలా ఎక్కువగా హ్యాపీగా కూర్చోవచ్చు. ఇక్కడ స్పేస్ కూడా ఉంది చూడండి, కాలు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. నా కాలు అయితే ఈజీగా ఇట్లా ఆడుకోవచ్చు. నువ్వే చెప్పేసి కదా, ఇంకేం చెప్పేది. సో కంఫర్ట్స్ ఎక్కువగా ఉంది. నాకు స్పెసిఫిక్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ చెప్పడానికి ఇంకా తెలియదు, కానీ చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఏసీ చూడండి, ఇక్కడ మాకు సపరేట్గా ఇక్కడ ఒక ఏసీ ఉంది. ఈ ఏసీలో ఎప్పుడు ఆన్ చేసుకుంటా, ముందర వాళ్ళకి సపరేట్ ఉంది, ఇక్కడ మాకు ఇక్కడ చూడండి, ఇది ఇట్లా చేస్తే ఆన్ చేసుకోవడము, ఇట్లా తిప్పుకోవడం, మన వైపు కావాలంటే ఇట్లా తిప్పుకోవచ్చు. సో ఇవన్నీ కంఫర్ట్స్ బాగుంది. టోల్ చార్జెస్ అవన్నీ ఏమీ లేదు మనకు తిరుమలలో. చెప్పు మా అమ్మకి ఇట్లా ఏమైనా చెప్పమంటే ఫుల్ నవ్వేస్తుంది. అందుకని మేము కొంచెం మా అమ్మని రికార్డ్ చేస్తాం. ఫన్ ఉండాలి కదా నా ఛానల్లో. హరి అన్న అనేసి అని మాకి చాలా హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ తిరుమలలో, మా రిలేటివ్స్ అయినా. అదే నిన్ననే నాకు చెప్పినా కదా, నిన్న బాగునిండలేదు, అందుకు తీసేకి అవ్వలేదు. చూడండి గైస్, అన్నప్రసాద్ నగర్లో రామ్ బగీచా రూమ్సా.
ఇప్పుడు అటువైపు వెళ్తున్నాము. దీపాలు పడతాం కదా, టింకాలు కొడతాం కదా. ఆ ప్లేస్ ఇది. అవునవును, దీని నుంచి ఇట్లా దగ్గర చాలా పెద్దది లోపల, అందుకే మన చుట్టుపక్కల కూడా. డాడీ చూసాడు మోనికాకే లూజ్ అయింది. మోనికాకి వాచ్ లూజ్ అవుతా. నిన్న మనం సిఆర్ ఆఫీస్కి వచ్చింటాం కదా మోనిక. మా వయసు మోనికి? ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి, ఇప్పుడే కావాలి. టౌన్ చూపించాలని ఇప్పుడు వచ్చింది. మాట్లాడేటప్పుడు మాట్లాడిపోతాం. ఈ టౌన్ లో ఏముంది? ఓ చూడండి, అక్కడ గ్రీన్ కలర్ ది బ్యాక్ డ్రాప్, అక్కడ ఫొటోస్ చాలా బాగుంటుంది. సిఆర్ ఆఫీస్ మనం నిన్న వచ్చింది, మొన్న వచ్చింది. ఇప్పుడే తావాలి వస్తే ఈడే ఫుల్ గడిచిపోయేది. ఎలాంటి రూములు తీసుకునేకి, రూములు ఖాళీ చేసేకి, మళ్ళీ అప్పుడు ఆఫీస్ తీసుకునేకి ఈడే ఎక్కువ. అప్పుడు అంతటి ప్రాబ్లం ఉంటా ఉంది. ఫుల్ షాపింగ్ షాపింగ్ మా వాచ్ ట్రాఫిక్ అంతా ఈడ. నిలపండి, ఆడ పోయి చూసుకొని రాని. ఈ పార్కింగ్ ఎట్లా నిలుపుతావా? ముందర మా నాకు కూడా ఒక 100 రూపాయలు. ఏమి ఇంకోసారా నువ్వు గుండు గుండు అంటే మంటదా? ఎక్కడ ఏమి మంటది? చెప్పమా. నువ్వు అలా చెప్తే కింద కామెంట్ బాక్స్ లో వేసుకుంటారు. సో ఇద్దరు చిన్నపిల్లలు అయిపోయినాము. ఇప్పుడు షాపింగ్ అయితే వెళ్తున్నాము. 200 రూపీస్ నాన్న దగ్గర లాక్కొని. ఈ మూమెంట్స్ చాలా బాగుంటుంది. అంటే నేను 50 రూపాయలు కడుగుతాను. రండి గైస్, వెళ్ళిపోతాం షాపింగ్ కి. ఇక్కడ చూడండి ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు 100 రూపాయల్లో ఏం షాపింగ్ చేయాలి? ఏం కొనుక్కుందాం 100 రూపాయలకి? ఆట సమయంలో నా షాపింగ్ డన్. ఇక్కడ యూనికార్న్ అయితే దొరికింది 100 రూపీస్. ఏదో తీసుకోవాలి అనే దీంట్లో వచ్చినాం అంతే. అలా ఏది మాట్లాడాలి సరే 70 తీసుకొని ఇవ్వండి. సరే వ్యాపారం పొద్దున కాదు కూడా మేము అన్ని తీసుకోమన్నా ఇది ఎంత 60నా? పెద్ద వేసి 150 వస్తే ఓకే. దాంట్లో ఇవన్నీ 150. గైస్ చూడండి, హ్యాండ్ బ్యాగ్స్ అయితే మన దగ్గర కూడా తీసుకున్నాం మనము. చూపిస్తాను నేను ఇంటికి. చూడండి, రోజు షాప్లకి ఇలా హారతి పట్టి పూజలు చేస్తారు. ఇట్లా తీసుకో, ఇది స్మార్ట్ వాచ్ మరి బాగుంటుంది. బొమ్మ వాచ్ ఎంతనా ఇది? ఇందులో వేరే కలర్ ఉందా అని చూస్తుంది. సో ఫైనలైజ్ విత్ దిస్. ఫైనలైజ్ కదా, మళ్ళీ ఏం చేంజెస్ లేవా? నేను చేస్తాను. ఫైనలైజ్డ్. వాచ్ రాణి, వాచ్ రాణి చూపించండి మీ వాచ్ని. ఈ వాచ్ గొడవపడి తీసుకుంది. 250 పోతే పని 170 ఏమో అన్న. నా దగ్గర ఉండేది ఏంటంటే మీరు అంత చెప్తే ఎట్లన్నా అంటే తక్కువ
పోదా ఈ ఇదైతే ఫుల్ జీవించేసింది, యాక్టింగ్ చేసింది. అన్న తగ్గించుకోండి అన్న, ఇంకొంచెం నేను వేరే కమ్మలు తీసుకుంటా అన్న అంటే, నేను అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చి ఇక్కడ దాకా దావ తీసిండాను కదమ్మా, నాకు దాని ఖర్చులన్నా వద్దమ్మా అని. కమ్మలు తీసుకుంటా ఏంటి అన్న అంటే, మా దగ్గర కమ్మలు లేదు అన్న, పక్కంగిలో తీసుకుంటా, అక్కడ పోయి తీసుకోమ్మా. మహానటి కొంచెం జాస్తినే ఏదో చూపి చైతి 250 చెప్తే 150 చైతి కెమెరాలో కనిపిస్తలే. దీనికి చూడండి ఫ్రెండ్స్, నేనైతే వర్త్ గానే తీసుకున్నాను. ఎప్పుడైనా ఫోన్ పెట్టుకోవచ్చు దీంట్లో, పర్స్. సో ఇట్లాంటివి తీసుకున్నాను. నాకు దండల మీద వెళ్ళింది ఏదైనా తీసుకుందామని, కాకపోతే లాస్ట్కి ఇది ఫైనలైజ్ అయిపోయింది. రిపీట్ ద డైలాగ్ ప్లీజ్. పిల్లప్ప సంగీతం పిల్ల 50-60 వేలు వచ్చే వాళ్ళు 100-200-200కి. గోవింద గోవింద ఎగ్జిటింగ్ తిరుమల, గోవింద 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 గోవింద. ఏమి తిరుమల తిరుపతి దేవస్థాన పునఃదర్శన ప్రాప్తిరస్తు. సో గైజ్ ఇక్కడ ఆంజనేయుడు. ఇదే కరెక్ట్ ప్లేస్. గరుడా కదా అది. గరుడ ఫేస్ ఇప్పుడు చూపించినట్టు సిటీ చూపించు. కొండల మధ్యలో సిటీ బాక్సుల లాగా ఎంత బాగుందో. చెప్పు, ఏమో చెప్తూ ఉన్నావు కదా, తుడా అనేసి ఏదో అనింది అని. కొండల పైన చెట్లు ఉన్నాయి కదా కొండల్లో, దానిపైన తుడా అనేది. సో వాట్ ఈస్ తుడా? తిరుపతినే కడ్డది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కపిల తీర్థం. ఇక్కడ కపిల తీర్థం ఎంట్రన్స్. అడ్డంగా జనాలు ఉన్నారు కావున ఆ వీడియోలో కపిల తీర్థం కనిపించటలేదు. ఇక్కడ తిప్పు. సో ఇప్పుడు మనమైతే కాళహస్తికి వెళ్ళిపోతున్నాం కాబట్టి కపిల తీర్థానికి వెళ్ళలేదు. కపిల తీర్థం కూడా ఇంతకు ముందు వీడియోలో చూపించాను, ఆ వీడియో లింక్స్ కూడా కింద పెడతాను నేను, అవి చూడండి మీరు. ఎక్కడికి వెళ్ళినా ఇలా మనకు బ్రిడ్జెస్ లో అంతా ఇలా నామాలు ఇట్లాంటివన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్ లాగా ఉంటుంది మనకి తిరుమలలో. తిరుపతిలో సారీ చూడండి, అటువైపు కొండలే ఉంది, ఇటువైపు కొండలే ఉంది, అన్ని శేషాచలం అడవులే. సో ఫుల్ మీల్స్ తీసుకున్నాము. ఇక్కడ మాకు మంచూరియా 2 చారులు, ఈడ ఇంకొక చారు, ఒక రసం, ఇన్ని ఐటమ్స్ అయితే ఉంది. అప్లం కూడా ఉంది. హోటల్ పేరు పద్మావతి అండి, అక్కడ ఉంది చూడండి హోటల్ పద్మావతి. ఇది కాళహస్తి నుంచి వచ్చేటప్పుడు దొరికింది మాకు హైవేలో. చూడండి, ఇదే వెంకటేశ్వరుడి ఫేస్ లాగా ఉండే కొండ. సో ఈ కొండను చూస్తే మనం ఫేస్ చూసినట్టే అనిపిస్తుంది. మీకు కింద రిఫరెన్స్ కూడా ఇస్తాను. సో ఇది తిరుమల నుంచి హైవేలో వెళ్ళేటప్పుడు ఇది కనిపించింది. ఆల్మోస్ట్ తిరుమల నుంచి ఎక్కడికి వెళ్ళినా